హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2025 ముగించుకొని మన 2026లో అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారి లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయ్యి తెలుగులోకి డబ్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏంటో చూసేద్దాం. మరి ఆల్రెడీ మూవీస్ మీరు ఆల్రెడీ చూసేసాం బ్రో అని అనకండి, ఎందుకంటే ఇది రివైండ్ కాబట్టి మాక్సిమం మీరైతే కవర్ చేసి ఉండొచ్చు. బట్ ఒకవేళ కానీ ఏదైనా మిస్ అయ్యి ఉంటే ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మీకు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఏ జానర్ లో బెస్ట్ కంటెంట్ కావాలన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్ గా ఆ జానర్ మీద వీడియో అయితే చేసేద్దాం. మరి లేట్ చేయకుండా ఒక్కసారి మూవీస్ ఏంటో లుక్ వేసేద్దాం. మనలో చాలా మందికి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే చాలా ఇష్టం. మెయిన్ గా థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు అరే ఇలాంటి కేస్ ని సాల్వ్ చేస్తే భలే ఉంటుంది అని ఒక ఇంట్రెస్ట్ నే చూపించడమే కాకుండా అలాంటి థ్రిల్లర్స్ మన ముందు కనబడితే మనమే ఇన్వెస్టిగేషన్ చేసేసి ఆ హంతకుడు ఎవడో కనిపెట్టే పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. సో అలానే ఉజ్వల్ అనే ఒక యంగ్ లైబ్రేరియన్ మనోడు కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి డిపార్ట్మెంట్ కి చిన్న చితక హెల్ప్స్ అయితే చేస్తూ ఉంటాడు. కొన్ని కేసెస్ ని క్రాక్ చేస్తూ ఉంటాడు. అయితే మనోడు ఉన్న విలేజ్ మొత్తం క్రైమ్ ఫ్రీ అన్నమాట. అక్కడ ఎటువంటి నేరాలు అయితే జరగవు. పోలీసులు ఆ గ్రామస్తులు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఇలాంటి మధ్యలోకే ఒక మిస్టరీ కిల్లర్ అయితే ఎంటర్ అవుతాడు. వాడు అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఎవరిని చంపుతాడో ఎవరికి అర్థం కాదు, అది కూడా చాలా డేంజరస్ గా. మరి అలాంటి నేరస్తుని డిపార్ట్మెంట్ పట్టుకోగలిగిందా, లేకపోతే ఉజ్వల్ అనే వాళ్ళకి హెల్ప్ చేశాడా? ఇలాంటి విషయాలతో ఒక ఇన్వెస్టిగేషన్ లా ఉంటుంది ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ గా ట్రై చేశారు కానీ కామెడీ పెద్ద వర్కౌట్ అవ్వకపోయినా థ్రిల్లర్ సీన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. సో ఫైనల్ గా ప్రైవేట్ డిటెక్టివ్ గా ఉజ్వలన్ చేసిన ఆ ఇన్వెస్టిగేషన్ ఏంటి, దాంట్లో బయటపడ్డ నిజాలు ఏంటో తెలియాలంటే ఈ డిటెక్టివ్ ఉజ్వలన్ మూవీని అయితే చూడాలి. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb 6.2 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక ఊళ్ళో ఒక కళ్ళు తాగే కాంపౌండ్ అయితే ఉంటుంది. దానికి ఓనర్ కామన్ బాబు. మనోడు చెయ్యని ఏదో పనులు అంటూ లేవు. అలాంటి కామన్ బాబు సడన్ గా చనిపోయితే ఉంటాడు. మరి తను చనిపోయిన టైంలో ఆ షాప్ లో మొత్తం 11 మంది అయితే ఉంటారు. అయితే కామన్ బాబు ఎలా చనిపోయాడని ఇన్వెస్టిగేషన్ చేపడతాడు పోలీస్ ఆఫీసర్ సంతోష్. మరి తను జరిపిన ఇన్వెస్టిగేషన్ లో ఆ 11 మంది చెప్పిన డీటెయిల్స్ ఏంటి, దాన్ని బట్టి ఆ మరణం వెనుక ఉన్న అసలు హంతకుడు ఎవడు, ఇలాంటి విషయాలతో జరిపే ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా మధ్య మధ్యలో మీకు నవ్వులు కూడా తెప్పిస్తుంది. ఒక బ్లాక్ కామెడీ జోనర్ లో నడిచిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ప్రవీణ్ కూడు సప్పు. అయితే తను జరిపిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలేంటి, వాళ్ళు చెప్తున్నవన్నీ నిజాలా అబద్ధాలా, వాటి మధ్య అసలు ఏది నిజం అన్నది మనోడు గెస్ చేసే విధానం, ఆ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లే విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే అనవసరం అనిపించిన జనరల్ గా నడిచే ఒక థ్రిల్లర్ ని చాలా డిఫరెంట్ వే లో పోర్ట్రేట్ చేయడం ఈ మూవీకి ఒక బిగ్గెస్ట్ అసెట్. బట్ కొన్ని అనవసరం సీన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఒకవేళ కనుక మీరు మిస్ అయ్యి ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ ప్రవీణ్ కూడు సప్పు మీకు సోనీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb అయితే 6.6 రేటింగ్ అయితే ఇచ్చింది. అమర్ ఫిలిక్స్ తను సీక్రెట్ గా ఆడవాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటే రికార్డింగ్స్ అయితే చేస్తుంటాడు. అలా రికార్డింగ్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు అమర్ ఫిలిక్స్. మరి అలాంటి ఏదో పనులు చేస్తున్న అమర్ ఫిలిక్స్ ని ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే లేపేస్తాడు. మరి ఆ లేపేసిన వ్యక్తి ఎవరు, అమర్ ఫిలిక్స్ వల్ల తనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఎదురైంది, అసలు తన మీద రివెంజ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలతో చాలా స్టైలిష్ గా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఐడెంటిటీ. ఈ మూవీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీగా చూసిన ప్రేక్షకులను అయితే తప్పకుండా ఆకట్టుకుంటుంది. లీడ్ లో టొవినో థోమస్ అండ్ త్రిష వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో చెదగొట్టేశారు అంతే. ఇప్పుడు వరకు కనుక మిస్ అయ్యి ఉంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఫైనల్ గా ఈ మూవీ మీకు GFN ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb ఇచ్చిన రేటింగ్ అయితే 7.1. నార్మల్ గా ఆడవాళ్ళకి వాళ్ళకున్న ఊసులు గానీ ఆ డిస్కషన్స్ గానీ ఇవి ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. ఎంత టైం అయినా సరే, ఎన్ని రోజులైనా సరే ఇలాంటి గాసిప్స్ తో వాళ్ళు కాలాన్ని అయితే ఈజీగా టైం పాస్ చేసేస్తుంటారు. సో అలా ఒక కాలనీలో ఉన్న లేడీస్ అందరూ పక్క ఇల్లులో ఉన్న ఆ లేడీస్ అందరూ ఒక గ్రూప్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. ఆ వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ మధ్య వచ్చే డిస్కషన్స్, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అన్న టైప్ ఆఫ్ దాంట్లో అయితే ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళ మధ్యలోకి మాన్యుల్ అనే ఒక వ్యక్తి అయితే ఎంటర్ అవుతాడు. మనోడు చేసిన పాపం ఏంటంటే వీళ్ళ మధ్యలోనే ఒక హౌస్ లో ఉండడం. మనోడు ఉండక ఏదో మిస్టీరియస్ పని అయితే చేస్తూ ఉంటాడు. మరి ఆ మిస్టీరియస్ పని ఏంటో మనకు కాకపోయినా ఆ లేడీస్ కి అయితే ఇంకా ఎక్కువ ఆతృత అయితే ఉంటుంది. సో అసలు ఆడు ఏం చేస్తున్నాడు, వీడు ఏదో తప్పు చేస్తున్నాడు అన్న దృక్పథంతో వాళ్ళైతే నెగ అయితే వేసేస్తారు. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ టైప్ అన్నమాట. బట్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉన్న ఆ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా చూసిన ఆడియన్స్ కి నవ్వులు పంచడమే కాకుండా థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. హ్యాపీ
హ్యాపీగా ఫ్యామిలీతో చూసే ఒక మంచి మూవీ ఇది. యాక్చువల్ గా ఈ మూవీ 2024 నవంబర్ ఎండింగ్ లో అయితే రిలీజ్ అయింది, కానీ తెలుగులోకి కంప్లీట్ గా డబ్ అయింది మాత్రం 2025 లోనే. ఒకవేళ కనుక మీరు మిస్ అయి ఉంటే ఈ మూవీని ఫ్యామిలీతో చూడండి, మీకు ఫుల్ టైం పాస్, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే హాట్ స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb అయితే 7.8 రేటింగ్ అయితే ఇచ్చింది. ఏదో సిటీ బస్ లో జరిగిన ఒక చిన్న థెఫ్ట్ కేసులో కొంతమందిని డిపార్ట్మెంట్ అయితే ఇంట్రాగేషన్ అయితే చేస్తుంటుంది. అయితే ఇలాంటి టైంలో ఆ ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద కేసుకి అయితే దారి అయితే తీస్తుంది. అసలు డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేని ఆ చిన్న పాత్ ఎంత పెద్ద నేరాల వెనుకున్న నేరస్తుల్ని బయటికి లాగిందో తెలియాలంటే ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీని అయితే చూడాలి. పక్కా సీన్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ అండ్ ట్విస్టింగ్ సీన్స్ కూడా ఆడియన్స్ ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా, అసలు దీని వెనక ఉన్నది ఎవరో రివీల్ చేసినా కూడా డైరెక్టర్ బాగా థ్రిల్లింగ్ గా ఈ మూవీని తీసుకెళ్లడం ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్. అండ్ లీడ్ రోల్ లో కుచ్చక్క బొబ్బన్ తన పర్ఫార్మెన్స్ తో చించేశాడంతే. మెయిన్ గా పోలీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లో మనోడి పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసేస్తాడు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఒకవేళ చూడకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే చూడాల్సిందే. ఈ మూవీకి IMDb 7.5 రేటింగ్ అయితే ఇచ్చింది. ఒక సీరియస్ కేసులో ఇరుక్కుని డిమోట్ అయిన సిఐ వివేక్ మలక్కపారా అని ఒక రిమోట్ ఏరియాకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతాడు. అయితే ఇదే టైంలో అక్కడ వాళ్ళకు ఒక డెడ్ బాడీ దొరకడం, దాని డెప్త్ కి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో వాళ్ళకు ఒక స్కెల్టన్ కూడా దొరకడం వల్ల అసలు స్కెల్టన్ అక్కడికి ఎలా వచ్చింది, రాజేంద్రన్ కరెక్ట్ గా ఆ స్పాట్ కి వెళ్లి ఎందుకు చనిపోయాడు, ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డిపార్ట్మెంట్ షాక్ అవుతూ మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే పంచారు ఈ మూవీతో. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం రేఖా చిత్రం. అసలు స్కెల్టన్ దొరికిన తర్వాత అక్కడికి ఎలా వచ్చింది, అది అక్కడ ఉండడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఒక మంచి సీటేజ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా ఆడియన్స్ కి అయితే అందించింది. కానీ ఈ మూవీతో వచ్చిన బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే కొంచెం స్లోగా అయితే ఉంటుంది. కానీ వన్స్ కేస్ పికప్ అయిన తర్వాత మూవీ మంచి ఎంగేజింగ్ గా ఉండడమే కాకుండా మూవీలో వచ్చిన ట్విస్టులు కూడా మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. లీడ్ రోల్ లో ఆసిఫ్ అలీ తన పర్ఫార్మెన్స్ తో అయితే చెదగొట్టేశాడు. తను ఈ కేస్ ని సెటిల్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో మనకే పాపం అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కనుక మీరు చూడాలనుకుంటే ఆహా అండ్ సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb అయితే 7.8 రేటింగ్ అయితే ఇచ్చింది. ఈ ఇయర్ మలయాళం నుంచి రిలీజ్ అయిన నన్ను బెస్ట్ ఇంప్రెస్ చేసిన మూవీ అయితే తుడరం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే తెలుగు వాళ్ళకైతే ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అసలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. కానీ అలా వెళ్ళిన ప్రతి ఒక్క ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేశారు ఈ మూవీతో. బెంజ్ అని పిలువబడే ఒక టాక్సీ డ్రైవర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక సిచ్యువేషన్ లో తన టాక్సీని అయితే డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయితే చేసుకుంటుంది. మరి ఆ టాక్సీ మనోడి బ్రతుకు తెరువు. మరి అలాంటి టాక్సీని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మనోడు మళ్ళీ విడిపించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తాడు. అయితే ఫైనల్ గా తన టాక్సీ తను దక్కించుకున్నాడా, ఈ ప్రాసెస్ లో మనోడికి ఎదురైన ఇబ్బందులేంటి, ఆ తర్వాత తన లైఫ్ లో జరిగిన ట్విస్ట్లతో మనల్ని బాగా ఇంప్రెస్ చేశారు ఈ మూవీలో. ఒకవేళ గనక ఈ మూవీని గనక మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. మెయిన్ గా ఆ విలన్ పాత్ర అయితే సూపర్ అబ్బా. అసలు మూవీ చూసిన తర్వాత తను డెఫినెట్ గా మనకి కొద్ది రోజులైతే తను మీకు ఖచ్చితంగా గుర్తుంటూనే ఉంటాడు. సో ఫైనల్ గా ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్ గా నడిచే తుడరం మూవీ ఆడియన్స్ అయితే బాగా ఇంప్రెస్ చేస్తుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా చూసే ఒక మంచి థ్రిల్లర్ ఈ మూవీ. అండ్ ఫైనల్ గా ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు. ఈ మూవీని కనుక చూడాలనుకుంటే హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి IMDb ఇచ్చిన రేటింగ్ అయితే 7.5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.